ఆ 100 అడుగుల రోడ్డులో రాబోయే వానాకాలంలో ఎలా వెళ్ళాలా? ఈ వానాకాలం కూడా కష్టాలు తప్పవా అని తలుచుకుంటూ వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని సూరావారిపల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇది. గోపనానిపల్లె నుండి అలాగే రెడ్డిచెర్ల గ్రామం నుండి కొమరోలు నుండి ఈ రోడ్డు మీదుగా సూరవారిపల్లెలకు బాదినేనిపల్లెకు ప్రజలు రద్దీగా తిరుగుతుంటారు. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. గ్రామాల నుంచి కొమరోలు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న అందరూ కూడా ద్విచక్ర వాహనాలనే వినియోగిస్తారు. అలాంటి రహదారి వద్ద 100 అడుగుల వరకు గుంతలు, రాళ్లు ఉండడం, వర్షం వస్తే ఈ ప్రాంతమంతా నీళ్లు నిలబడి ఎక్కడ రాళ్లు ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనాల లైట్లు వెలుగులోకి అంతా మామూలుగా ఉన్నట్లు రోడ్లు కనిపించినా దగ్గరికి వచ్చేంత వరకు గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడడం, ప్రమాదాలు జరగడం గతంలో చాలా జరిగాయి. రోడ్డుపై నీళ్లు నిలబడి ఉన్నప్పుడు రాత్రి వేళ ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడేవారు. ప్రైవేటు ఆటోలు, లారీలు కూడా ఈ ప్రాంతం నుంచి వెళుతుంటాయి. ఎప్పుడు ఈ రోడ్డుకు మోక్షం వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ 100 అడుగుల రోడ్డు మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా గుంతలను పూడ్చివేసి వర్షాకాలంలో నీరు నిలబడకుండా చేయాలని మండల ప్రజలు, గ్రామాల ప్రజలు కోరుతున్నారు.